కొడతారు. మాకైతే ఈ భయం ఉందా మేడం? మేము తిండి కూడా తింటలేదు మేడం. 1 గంట లేస్తున్నా, లేచి కూర్చుంటున్నా. ఎవరికి చెప్పుకోవాలి మా బాధ? ఇప్పుడు మీరు వచ్చారు కాబట్టి మేము ఎలగక్కుతున్నాం. మరి ఇంకెవరికి చెప్పుకోవాలి? ఇప్పుడు రేవంత్ దగ్గరికి వెళ్తే మమ్మల్ని రానిస్తాడా? మేము గెలిపించుకున్నందుకు మమ్మల్ని ఈ పని చేశాడు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా చేయలేదు మేడం. రోడ్లు వేపించాడు, నీళ్ళు లేకపోతే నీళ్లు సౌకర్యం చేశాడు మాకు. మా కేసీఆర్ ఉన్నప్పుడు కూడా మాకు ఏ ఇబ్బంది రాలేదు కూడా. మాకు ఇవాళ వచ్చింది. మేము బిందులు పట్టుకుని వెళ్ళినా కూడా చూడలేక మాకు నల్ల లేపించాడు. ఎందుకు చెప్పుకుంటున్నాం మేము? ఇప్పుడేమో నల్ల లేపిస్తే సౌకర్యం అది లేని వాళ్ళని ఇంత కనికారం లేదా? మేము వేపించుకో ఓట్లు వేపించి గెలిపించినందుకు మమ్మల్ని ఇచ్చేసారు. చెర్లకి వెళ్ళి నీళ్లు తెచ్చుకొని మేము పప్పులు ఉడకబెట్టుకుంటేటోళ్ళం, అట్లా తెచ్చుకుంటేటోళ్ళం. కానీ అంత మంచి చేసి కేసీఆర్ ఇప్పుడేమో ఈయన ఇట్లా చేస్తున్నాడు. కరెంటు లేకుండే, నీళ్ళు లేకుండే, రోడ్డు లేకుండే, కచ్చా రోడ్డు ఉండే. గంటకెళ్ళి మేము బిందెలతో ఆయన పాపం వాటర్ ట్యాంక్ పంపించి కేసీఆర్ మాకు ఇంటింటికి నీళ్లు ఇచ్చిండమ్మా, ఇంటింటికి లైట్ ఇచ్చిండు, ఇంటింటికి ప్రతి ఒక్కటి చేసిండు ఆయన. కానీ ఈయన వచ్చి 5 నెలలు 6 నెలలు కాలే ఇట్లా మాకు మోసం చేస్తాడు అనేసి అంటే మేము గెలిపియకపోతుంటిమి. ఇది అన్యాయం అంటే అన్యాయం. మాకు సావగొట్టుర్రి, మా ఇండ్లు దోసుకోమని. మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మమ్మల్ని చంపేయమను. భయం అవుతుందా మరి మీకు? చాలా భయం అమ్మా. అదే మళ్ళా అది కూడా ఆదివారం శనివారమే వస్తున్నారంట వాళ్ళు. ఆదివారం శనివారం కోట్లన్నీ బంద్ ఉంటది. అప్పుడు వచ్చి మాకు గుల్ల కొడితే మేము ఏం చేస్తాము? ఎక్కడ పోవాలి? మా పిల్లలు ఉండరు, కూలీ నాలి చేసుకొని మేము బతకటోళ్ళము.